ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసుక్రీస్తు నామంలో వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే నా క్రైస్తవ సహోదరులకు, నా హిందూ సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మీ ముందుకు రావడం గల కారణం ఏమిటంటే, భారతదేశంలో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్న క్రైస్తవ సహోదరులకు, హిందూ సహోదరులకు మధ్య గొడవ పెట్టాలని చూస్తున్న మతోన్మాదులు. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానయ్యా అంటే, ప్రజెంట్ షాలేం రాజు గారు మాట్లాడిన ఒక వీడియో తీసుకొని దాన్ని విమర్శనాత్మకంగా మాట్లాడుతూ, రాజకీయ ధోరణిలో దాన్ని మాట్లాడుతూ, క్రైస్తవ సహోదరులకు, నా హిందూ సహోదరులకు మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు. హిందూ సహోదరులారా, వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ కరుణ ఆంటీ, ఈ లలిత ఆంటీ, ఇలా కొంతమంది ఆంటీలు బయలుదేరారు. వీళ్ళంతా ఒక మూకగా చేరి క్రైస్తవులకు హిందువులకు మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు. వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే దైవజనులు షాలేం రాజు గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం ఆ ఫుల్ వీడియో విందాం. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్ గారు లోపల పోతే చెప్పాడు, ఇక్కడ కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు నిజమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక అటే కూర్చున్నాడు ఒక్కడి వల్ల. అందరు పోయినాక పాస్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు. ఏమైంది రా అన్నాడు. ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. చూశారు కదా దేవుని బిడ్డలారా, ఈ వీడియోలో దైవజనులు ఎక్కడైనా భారతదేశ స్త్రీలని కానీ హిందూ స్త్రీలని కానీ అన్నారా? కనీసం అన్నారా? అనలేదు. ఆ విషయాన్ని దైవజనులు ఎక్కడ ప్రస్తావించారు? తన సంఘంలో తన ఆత్మీయుల బిడ్డల ముందు ప్రస్తావించుకున్నారు. అయినా అన్ని మతాల్లో కొన్ని నియమాలు ఉన్నాయండి. ముస్లిమ్స్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, క్రైస్తవుల్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, అలాగే హైందవ సహోదరుల్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే హైందవ సనాతన ధర్మం ప్రకారం విధవరాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చా? విధవరాళ్ళు పూలు పెట్టుకోవచ్చా? విధవరాళ్ళు గాజులు వేసుకోవచ్చా? విధవరాళ్ళను గుళ్ళోనికి రాణిస్తారా? లేదు. మీరు శుభకార్యానికి వెళ్ళేటప్పుడు విధవరాళ్ళను ఎదురు రాణిస్తారా? ఇలా ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. ఇవి మీ సనాతన ధర్మంలో ఉన్న నియమాలు. ఒకసారి వీడియో చూడండి. మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు, చీర కట్టు బొట్టు విషయాలలో, వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు, ఆ విధంగానే శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వెంచేయాలి. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. చూశారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రధాన అర్చకుల్లో ఒకళ్ళు ఈ పూల గురించి మాట్లాడటం జరిగింది. ఈ అర్చకులు ఏం చెప్తున్నారంటే, హైందవ స్త్రీలు గుడికి వచ్చేటప్పుడు పూలు పెట్టుకొని జుట్టుని విరబూసుకొని రాకూడదు, చక్కగా జడేసుకొని రావాలి. అందరిలా జడ విరబూసుకొని పూలు పెట్టుకొని రాకూడదు. హైందవ సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీ దేవుని సన్నిధికి లేక గుడికి వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న పూలన్నీ దేవుడికి చెందినవి అని ఇటీటీ అర్చకులు చెప్తున్నారు. ఇది వారి ఆచారం. అలాగే ముస్లిం సమాజంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. స్త్రీలు వాళ్ళ భర్తల ముందు మాత్రమే అలంకారంగా ఉంటారు. సమాజంలోకి వచ్చేటప్పుడు పరపురుషులను ఆకర్షించకుండా తల నుంచి కాళ్ళ వరకు బుర్కా వేసుకుంటారు. ఇవి ముస్లిం సహోదరులకు ఉన్న నియమం. అలాగే క్రైస్తవులమైన మాకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. క్రైస్తవులమైన మాకు కూడా మీకు ఎలాగైతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, క్రైస్తవ స్త్రీలారా, మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అలంకరణతో కాదు, తగు మాత్రపు వస్త్రధారణతో మీరు దేవుని సన్నిధిలోకి రావాలి. ఒక పురుషుడు మేము కలిసి చూసినా కానీ ఒక కన్న తల్లి చూసిన భావం, ఒక మాతృమూర్తిని, ఒక సహోదరుని చూసిన భావం ఆ పురుషుడికి కలగాలి అనేది దైవజనులు ప్రస్తావించారు. ఇది దేవుని సన్నిధిలో ఉన్న నియమం. ఇది బైబిల్ కూడా అంగీకరిస్తుంది. దీన్ని బైబిల్ కూడా బోధిస్తానే ఉంది. ఆ విషయాన్ని అయితే దైవజనులు ప్రస్తావించారు తప్ప ఎక్కడ పూలు పెట్టుకున్న వాళ్ళ బజార్ వాళ్ళని దైవజనులు ఎక్కడా చెప్పాల. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు స్త్రీలు
పురుషుడు వారి వైపు చూసినా కానీ ఒక మాతృమూర్తిని చూసిన భావం కలగాలి, ఒక సహోదరుని చూసిన భావం కలగాలి. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు క్రైస్తవ స్త్రీలు పూలు పెట్టుకోరు, పూలు పెట్టుకోకూడదు. అంతేగాని దేవుని సన్నిధిలో ఉన్న నియమాన్ని గురించి దైవజనులు తెలియజేశారు కానీ మరి ఇంకోటైతే కాదు. షాలేం రాజు గారు మల్లెపూలు అంటే ఒక తప్పుడు అభిప్రాయం కలిగేటట్లు చేశారు అంటున్నారు. ఎవరండి? షాలేం రాజు గారు చేశారా? మల్లెపూలు అంటే ఒక తప్పుడు అభిప్రాయం వచ్చేటట్లు షాలేం రాజు గారు చేశారా? షాలేం రాజు గారు కాదండి చేసింది, మీరు మీ కవులు. నిజమండి, మీరు మీ కవులు చేశారు ఇదంతా. ఒక ఆయనేమో మల్లెపూలు గల్లుమన్నయ్య పక్కలో నన్ను పాట రాశాడు, ఇంకొక ఆయనేమో సన్నజాజి పక్కమైన సంక్రాంతి అని పాట రాశాడు. మల్లెపూలు అంటేనే ఒక పడక వృత్తికి సంబంధించినట్లు, మల్లెపూలు అంటేనే ఒక తప్పుడు కార్యక్రమానికి వినియోగిస్తారన్నట్లు, మల్లెపువ్వు అంటేనే ఒక చెడు ఉద్దేశం వచ్చేటట్లు, మల్లెపువ్వు అంటేనే ఒక బ్యాడ్ గా క్రియేట్ చేసింది ఎవరు? మల్లెపువ్వు పేరెత్తంగానే మధ్యలో ఒక బ్యాడ్ తలంపులు తీసుకొచ్చేటట్లు చేసింది ఎవరు? మీరు కదా, మీ కవులు కదా. మరి అప్పుడేమైపోయినారా మీ గొంతులు? మరి అప్పుడు మాట్లాడొచ్చుగా. వాటి మీద సినిమాలు తీసి పాటలు తీశారుగా, వాళ్ళందరి మీద కేసులు పెట్టొచ్చుగా, వారందరి మీద కేసులు ఫైల్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారయ్యా అంటే షాలేం రాజు గారు అనేక ఆత్మలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, సార్వత్రిక సంఘానికి దీవెనకరంగా ఉన్న పాత్ర. ఎలాగైనా షాలేం రాజు గారిని డిస్టర్బ్ చేయాలి, ఎలాగైనా షాలేం రాజు గారిని విమర్శించాలి, ఎలాగైనా షాలేం రాజు గారి సంఘాన్ని తప్పుపట్టాలి. అదే కదా మీరు అనుకుంటుంది, మీరు చేయాలనుకుంటుంది అదే కదా. ఎవరు చేశారు మల్లెపూలని తప్పుగా? మల్లెపూలు అంటేనే ఒక పడక వృత్తికి సంబంధించినట్లు, మల్లెపూలు అంటేనే ఒక చేదరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు మీరు చేశారా? మీ కవులు చేశారు. షాలేం రాజు గారు చేయలా, మీరు చేశారా? మీ కవులు చేశారు. తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే సరిపోయింది అనుకుంటున్నారా? గతంలోకి వెళ్ళి మాట్లాడండి, ఏది మాట్లాడినా. మనమేం చెప్పాము ఆ విషయంలో, వాళ్ళు ఏం చెప్పారు? పూలు పెట్టుకుంటే ఎక్కడా తప్పు కాదండి, పూలు పెట్టుకుంటే ఎక్కడా తప్పు కాదు. దైవజనులు ఆ విషయాన్ని అసలు ప్రస్తావించాల. క్రైస్తవ పెళ్లిళ్ళలో కూడా పూలు వాడతారు, క్రైస్తవ పెళ్లిళ్ళలో కూడా పూలు వాడుకుంటారండి. పూలు పెట్టుకున్న వాళ్ళల్లా బజార్ వాళ్ళు అన్నారు, బజార్ వాళ్ళు అన్నారని ఎక్కడన్నారా బజార్ వాళ్ళని? దేవుని సన్నిధిలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. క్రైస్తవులమైన మాకు కూడా మీకు ఎలాగైతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. షాలేం రాజు గారు మల్లెపువ్వు పెట్టుకుంటే తప్పు అని ఎక్కడా చెప్పలేదండి. క్రైస్తవ పెళ్లిళ్ళలో కూడా మల్లెపూలు వాడుకుంటారు, దండల్లో వాడుకుంటారు, వివాహ కార్యక్రమాల్లో ఫంక్షన్స్ లో క్రైస్తవులు కూడా మల్లెపూలు పెట్టుకుంటారు. అసలు మల్లెపువ్వు ఎందుకు పెట్టుకుంటారయ్యా అంటే స్త్రీలు తమ భర్తల ముందు అందంగా కనిపించడం కోసం, ఒక అలంకరణ కోసం మల్లెపూలు పెట్టుకుంటారు. ఈ విషయాన్ని దైవజనులు ప్రస్తావించారు. ఈ విషయంలో దైవజనులు ఎవరిని తప్పుడుబాటు. అంతేగాని దేవుని సన్నిధిలో ఉన్న నియమాన్ని గురించి దైవజనులు తెలియజేశారు కానీ మరి ఇంకోటైతే కాదు. మల్లెపువ్వు అంటేనే ఒక తప్పుడు అభిప్రాయంగా చేసి, మల్లెపువ్వు అంటేనే ఒక తప్పుడు కార్యక్రమానికి, పడక సంబంధమైన వృత్తికి దాన్ని వినియోగిస్తారని చేసింది ఎవరు? మీరు కాదా, మీ కవులు కాదా? ఎంత చెడ్డగా చిత్రీకరించారు. పూలు వాడాలంటేనే వ్యక్తి పుట్టేటట్లు వాటి మీద పాటలు రాశారు, కథలు రాశారు. మీ రచయితలు, మీ కవులు. మీకు నిజంగా జరిగిన ఒక సన్నివేశం చెప్తా. దైవజనులు కూడా దాన్ని అనేక సార్లు ప్రస్తావించారు. భర్త ఇంటికి వచ్చాడు, భర్త మారు మనసు పొందల, భర్త ఇంకా రక్షణ పొందల, అన్యుడిగానే ఉన్నాడు, తాగుతాడు, తిడతాడు, భార్యను ఎలా పడితే అలా కొడతాడు. అయితే ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళాలి. ఇంటికి వచ్చి అమ్మాయి రెడీ అవ్వు, ఇవాళ ఫంక్షన్ ఉంది కదా, బంధువులు వస్తారు, రెడీ అవ్వు వెళ్దాం అన్నాడు. వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి ఆ సహోదరి అలా మొహం కడుక్కొని ఏదో వరకు అలా కడుక్కొని వచ్చేసి పద వెళ్దాం అని బండి. ఏంది ఇలా ఉన్నాయింది, రెడీ అవ్వమన్నాను కదా, ఎలా వస్తారు ఫంక్షన్ కంటే, ఎందుకు రెడీ అవ్వాలంది. అదేందమ్మా అందరూ వస్తారు కదా ఫంక్షన్కి, వాళ్ళ ముందు మరి ఉండాలి కదా, కొద్దిగా ఆకర్షణీయంగా ఎందుకు కనపడాలి నేను వాళ్ళ ముందు ఆకర్షణీయంగా? నాకు దేవుడు నిన్ను నియమించాడు. ఈ స్త్రీ యేసు ప్రభువుని నమ్ముకుంది. నాకు దేవుడు నిన్ను నియమించాడు. నువ్వు ఏ వస్త్రం కట్టమంటావు చెప్పు, ఆ వస్త్రం కడతా. నువ్వు ఎలా రెడీ అవ్వమంటావు చెప్పు, అలా రెడీ అవుతా. నువ్వే పూలు పెట్టమంటావో, ఏ గాజులు వేసుకోమంటావో, ఎలా రెడీ అవ్వమంటావో చెప్పు, నీ ముందు అలా రెడీ అవుతా. పరాయి పురుషుడి ముందు
పరాయి వ్యక్తి ముందు నాకు అలా రెడీ అవ్వటం ఇష్టం ఉండదు అని చెప్పింది తన భర్తకి. ఇంకెమ్మటే భర్త, నా భార్యలో ఎంత నీతి ఉందా, ఎంత యథార్థత ఉందా, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎలా ఉంటారా అని చెప్పి తర్వాత వారు దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందాడు. నిజంగా జరిగిన సన్నివేశం అండి ఇది. ఎంత ఆశ్చర్యం! తన భర్త ముందు తన పరిశుద్ధతను కాపాడుకోవడం వల్ల తన భర్త రక్షింపబడ్డాడు కదా. అలా ఉండాలమ్మా మనం. అదమ్మా భక్తి, అదమ్మా జీవితం, అదమ్మా అనుభవం. అలా అమ్మా క్రైస్తవ స్త్రీలు ఉండాల్సింది. పరపురుషులను ఆకర్షించే విధంగా క్రైస్తవ స్త్రీలు బతకూడదు. అది మనకు తగిన మెట్టు కాదు. బైబిల్ మనకు అది బోధించట్లేదు. ఇప్పుడు ఆమె రెడీ అవ్వకపోబట్టే కదా తన భర్త మారు మనసు పొంది రక్షణ పొంది, అప్పుడు దాకా కొడతా తాగుతా తిరుగుతా కుటుంబానికి సమాజానికి అవమానకరంగా ఉన్న వ్యక్తి మార్పు చెంది మారు మనసు పొంది తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా అయ్యాడుగా. ఎలాగిది సాధ్యమైంది? బైబిల్ చెప్పింది తగు మాత్రపు అలంకారణ. ఓకే, నీ భర్త ముందు నీ ఇష్టం, మీరు ఎలా ఉంటారో అలా ఉండండి. దాని గురించి దైవజనులు కూడా ప్రస్తావించరు. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. పురుషుడు వారి వైపు చూసినా కానీ ఆకర్షింపబడేటట్లు ఉండకూడదు. ఇది దేవుని నియమం, ఇది మాకు నేర్పిన నియమం. ఇది దేవుని నమ్ముకున్నాం మేము, ఇది మాకు దేవుడు అనుగ్రహించిన నియమం ఇది. కాబట్టి హైందవ సహోదరులారా, ఈ వీడియో ద్వారా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎవరండి విమర్శనాత్మకంగా హిందువులను దూషించింది? ఎవరండి మాట్లాడింది? బ్రిటిష్ వాళ్ళకు పుట్టారా మీరు? అన్యమతస్తులరా? మీ తల్లులు అలాగరా? మీ తండ్రులు ఇలాగరా? మీ సంతానం అలాగరా? మీ సంతానమే శాపకరమైన సంతానంరా? ఎడారుల్లో బ్రతికే వాళ్ళరా మీరు? తెల్లవాళ్ళకు పుట్టిన వాళ్ళరా? గొర్రెలరా మీరు? నిజమేనండి, మేము గొర్రెలమే మీరు అన్నట్టు. నేను ఇక్కడ ప్రకటించకూడదు వెళ్ళు అంటే తల ఉంచుకొని వెళ్ళిపోయారే కానీ తిరిగి అక్కడన్నా రివర్స్ అయ్యారా? విమర్శనాత్మకంగా ఎప్పుడూ మాట్లాడలేదండి. పిడిగుద్దులు తిన్నారు, అవమానాలు సహించారు, నిందలు భరించారే కానీ దూషణకు ప్రతి దూషణ క్రైస్తవులు ఎప్పుడూ చేయలేదండి. గాంధీ గారు అంటాడు కదా, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని. ఆయన తీసుకున్న లేఖన భాగం బైబిల్లోదే, ఆయన తీసుకున్న మాట బైబిల్లోదే. అలాగే క్రైస్తవులు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించారనే కానీ ఎక్కడా తిరిగి విమర్శించలేదండి, ఎక్కడా తిరిగి మాట్లాడలా. కనుక హైందవ సహోదరులరా, క్రైస్తవులకు హిందువులకు గొడవలు రేగట్టాలని, గొడవలు పెట్టాలని ఒక రాజకీయ ధోరణిలో వీళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దైవజనులు భారతదేశం పట్ల కానీ క్రైస్తవుల పట్ల కానీ పాటలు కూడా ఉన్నాయి. దీవించు మా తండ్రి అనే పాట రాశారు. మా భారతదేశం నశించిపోతుందయ్యా అని అంగలార్చి ఏడ్చిన ఘట్టాలు మేము కళ్ళారా ఎదురుగుదు. క్రైస్తవుల్ని ఒక దేశ ద్రోహులుగా చిత్రీకరించాలని చేస్తున్న ప్రయత్నం ఇదంతా. నా హైందవ సహోదరులారా, వీరి విషయంలో మీరు జాగ్రత్త, వీరి మాటలు నమ్మొద్దు. మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా తెలుసుకోండి. కనుక వీరు ఇటువంటి వారిని అందరినీ మతోన్మాదకు సంబంధించిన వ్యక్తులందరినీ పక్కన పెడతారన్న ఉద్దేశంతో ఈ వీడియో మీతో పంచుకోవడం జరిగింది. నా మాటల్లో ఏమైనా తప్పులు దోషాలుంటే క్షమించండి. వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. సెలవు.